బృందావన మిత్రులకు స్వాగతం. ఫోటో చూడగానే అర్థమైందిగా. అవునండి, ఈ వీడియోలో తాటి ముంజలు గురించి చెప్తున్నాను. తాటి ముంజలు మామూలుగా వేసవిలో లభిస్తాయి, కానీ చిన్న మాత్రం మేము భీమిలి వచ్చామని అన్నయ్య ఫోన్ చేయగానే సంక్రాంతి రోజుల్లో కూడా మా కోసం ఊళ్ళో ఎక్కడ ఉన్నాయో వెతికి మరీ తాటిగలలు కోసుకొస్తాడు. మరి ఇది ఓసులాగా ఉంది, అది ఆహా, అది తగిలించుకోవడానికి. అది దాన్ని ఏమంటారు? ఓకే, ఇదేమో కత్తి. ఇవన్నీ సపోర్ట్ పెట్టుకుని మీరు చెట్టు ఎక్కుతారు. ఓకే, కాళ్ళకి చేతులకి తాళ్ళు తగిలించుకొని నడుము వెనకాల కత్తి పెట్టుకుని చెట్లు ఎక్కుతారు. తాటి ముంజలు వేసవిలో లభించే అద్భుతమైన సహజ సిద్ధమైన ఆహారం. ఇవి తాటి చెట్ల కాయల నుండి లభిస్తాయి. ఇవి శరీరాన్ని చల్లబరిచి డీహైడ్రేషన్ తగ్గించి తక్షణ శక్తినిస్తాయి. వీటిలో ఏ, బి, సి విటమిన్లు, ఐరన్, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇంకా బరువును కూడా తగ్గిస్తుంది. తాటి ముంజలలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వలన ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. కానీ మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. మా రాణిక్క చేత్తో తినడానికి కుస్తీ పడుతుంటే పూర్ణిమక్కేమో స్పూన్తో తీస్తా కుస్తీ పడుతున్నారు. మొత్తానికి ఏదైతేనే ఇదిగో తీసి చక్కగా నోట్లో వేసుకున్నారు చూడండి. మా పెద్దక్క అమెరికా నుండి రాగానే మామయ్యకు, పిన్ని వాళ్లకు, ఇంకా చుట్టాలు, స్నేహితులు అందరికీ రమ్మని ఫోన్ చేస్తే ఎవరి వీలుని బట్టి వాళ్ళు వచ్చారు. అందరూ వేసవిలో వస్తాయి కదా, సంక్రాంతికి ఎలా దొరికాయి అని ఆశ్చర్యపోతూ తిన్నారు. ఈ రోజుల్లో సిటీలో పిల్లలకు ఇలా చేత్తో తినడం తెలియదు కూడా. ఎంచేతనంటే ముంజులను కాయ నుంచి విడదీసి అమ్ముతారు కాబట్టి. మరి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ సలహాలు సూచనలు తెలియచేయండి. బాయ్, మీ రుక్మిణి.